అంటే ఇప్పుడు జ్యోతిష్యులు చెప్పే పరిహారాలు ఉంటాయండి. పరిహారాలు చేసేవాళ్ళు లక్షల్లో ఫీజు తీసుకుంటున్నారు, 1,00,000, 2,00,000, 3,00,000 అనేది ఒక విమర్శ ఉంది. విమర్శ ఏంటండి, జరుగుతోంది కూడా. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదండి, మళ్ళా చెప్తాను. ఒక లాయర్ దగ్గరకో, ఒక పోలీస్ దగ్గరకో, వైద్యుడి దగ్గరకో, జ్యోతిష్యుడి దగ్గరకో ఏదైనా కష్టం ఉంటేనే వెళ్తారు కదండి. అవును. ఆ కష్టాన్ని బేస్ చేసుకొని ఒక కన్సల్టెన్సీ ఫీజు తీసుకోవడంలో తప్పులేదు. కానీ మీరు చెప్పినట్టు దోచేయటం ఉంది చూసారా, అది డెఫినెట్గా క్షమార్హం కాదు, తప్పది. అదే అంటే ఏమవుతుందంటే అండి, ఒక 10 మందిలో 5-6 అలా ఉన్నారనుకోండి, మిగతా 5 మందికి చెడ్డ పేరు వస్తుంది, శాస్త్రానికి చెడ్డ పేరు వస్తుంది. ఇదంతా వ్యాపారం అనండి. కానీ మళ్ళా చెప్తున్నానండి, వ్యవస్థలో ఇంకా ఈ రోజున మనం బతికి ఒక సిస్టమ్ నడుస్తోంది అంటే అందరూ తప్పువాళ్ళు లేరండి, అందరూ దొంగలు కారు వ్యవస్థలో. అలాగని అందరూ చాలా గొప్పవాళ్ళు లేరు. ఇట్స్ ఎ కాంబినేషన్ అండి. అంటే మళ్ళా నీ పూర్వజన్మ కర్మలో ఆ రకంగా డబ్బు పోగొట్టుకోవాలని కర్మ ఉంటే పోగొట్టుకుంటారు. అందుకని అండి మనం మనుష్యుల దగ్గరికి, వైద్యుల దగ్గరకో, లాయర్ల దగ్గరకో మన ఇతి బాధలు, మన కర్మలు తప్పించుకోవటానికి వెళ్తున్నా దైవం యొక్క స్మరణ, దైవం యొక్క ఆరాధన చేస్తూ పోతే మనల్ని కరెక్ట్ దేవలోకి నడిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తున్నాను కనుక దేవుడు అక్కర్లేదంటే దైవం ముందు ఎంతండి, మానవ మాత్రమేగా, డాక్టరు మానవ మాత్రుడే. ఆయనకున్న విజ్ఞానంతో ఒక పూర్తి స్థాయిలో దీన్ని ప్రొఫెషన్గా ఎంచుకోవచ్చు కదా, మళ్ళీ జాబ్ చేసుకుంటూ దీన్ని పార్ట్ టైం ఎందుకు పెట్టుకున్నారు అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా అండి, అవతల వాళ్ళ సమస్యలు బాధలను ఆధారం చేసుకొని మొత్తం సంపాదించాలి అన్న ఆలోచన నాకు ఇష్టం లేదండి. ఓకే. భగవంతుడి ద్వారా ఒక విద్య అందింది. నిన్ననే ఒక కేసు వచ్చింది. ఒక గంట సేపు ఎవరో ఒక ఆవిడ మాట్లాడింది. ఓకే. సరే వింటున్నాను, తోచినవి చెప్తున్నాను, అమ్మ రాసుకో అని చెప్పాను, వేరే ఊరు నుంచి. ఓకే. అదంతా అయిన తర్వాత ఓకే అమ్మ, మరి నా కన్సల్టేషన్ ఫీజు ఏమన్నా ఉంటుందా అని అడగలేకపోయాను. ఓకే. సరేలే, ముందు ఆ సమస్య తగ్గని, అప్పుడు వాళ్ళే సంతోషంగా వాళ్ళే ఇస్తారు. ఓకే. అంటే ఆ వ్యాపారాత్మక ధోరణి నాకు మొదటి నుంచి లేదు. ఓకే. ఏమాత్రం లేదు. అంటే ఇప్పుడు నా దగ్గరకు అంటే ఆ ధోరణి లేకపోతే అసలు జ్యోతిష్యం రాదనుకుంటారని కూడా మా గురుగారు చెప్పేవారు. లేదండి, అలా కాదు. కొంచెం దక్షిణ అవసరం. నువ్వు ధర్మబద్ధంగా తీసుకోవాల్సింది తీసుకోవాలి కదా. ఏది ధర్మబద్ధం అన్నది మనిషికి మారుతుంది. ఉదాహరణకి నేను ఒక 500 1000 తీసుకుంటాను ఉదాహరణకి, ఇంకొకళ్ళు 5,000 తీసుకోవచ్చు. ఇందాక మీరు చెప్పిన 1,00,000 అవి డెఫినెట్గా వ్యాపారాత్మక. మీరు పరిహారాలు చేయరా? మీరు చేసుకుంటానండి. పరిహారాలు సూచిస్తారా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని? లేదు. ఇప్పుడు మా గురువు గారు ఎవరైతే ఉన్నారో, ఇంజనీరింగ్ కాలేజీలో, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాను. మా టీకేవి రాఘవన్ గారు చాలా గొప్పవారు. భారత రామాయణ రహస్యాలు, వారు ఎన్నో దైవ స్తోత్రాల యొక్క ప్రత్యేకతలు తెలిపారు. సో మిగతా హోమ యజ్ఞ యాగాదులు ఇవన్నీ చాలా పెద్దవి, దాని గురించి కూడా నేను చెప్తాను. ఇంకొక మహానుభావులు కేపీ ద్వారా పరిచయమైన వారు జ్యోతిష్య మహోపాధ్యాయ కీర్తిశేషులు విబిఎన్ శర్మ గారు. వాళ్ళు ఏ రోజు ఎక్కడ వ్యాపారాత్మకంగా లేరు. సో దైవ సంబంధిత స్తోత్రాలు అంటే మనం మామూలు ప్రార్థన వేరు, స్తోత్రం వేరు, ఒక మంత్రం వేరు. అవును. భగవంతుడికి వెళ్ళే అప్పీల్. ఇప్పుడు ఉదాహరణకి నాకు సమస్య వచ్చింది, నా స్థలాన్ని ఎవడో కబ్జా చేశాడు. మా ఇంటికి 4 ఇళ్ళ అవతల జిల్లా కలెక్టర్ ఉన్నాడు, పరిచయం ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి, సార్ ఇట్లా నా స్థలాన్ని కబ్జా చేశారండి, మీరు కొంచెం హెల్ప్ చేయాలంట ఉదాహరణకి. ఆయన ఏమంటారు? అయిపోతుందంటారా? అనరు. నువ్వు రేపు ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ అప్లికేషన్ ఇవ్వ అంటారు. అవునా? ఇది అంతే. ఇలా విడమర్చి చెప్పేవాళ్ళు ఉండాలి. సో దైవాన్ని తండ్రి, అమ్మ, ఏమన్నా అమ్మవారు కానివ్వండి, స్వామి కానివ్వండి, శాక్తేయం కానివ్వండి, వైష్ణవం కానివ్వండి, గాణపత్యం కాని, ఇవన్నీ ఒకే పంచదారతో ఎన్నో స్వీట్లు చేయొచ్చుగా. ఒకటే దైవశక్తి రకరకాలుగా ఉంది. సో మామూలు ప్రార్థన కన్నా వ్యాస భగవానుడు, ఆదిశంకర భగవత్పాదులు, భగవత్ రామానుజాచార్యులు, పరాశర భట్టర్, వీళ్ళందరూ మన కోసం గొప్ప గొప్ప స్పిరిచువల్ మెడిసిన్స్ ఇచ్చారండి. శాస్త్రాలలో, ఉపనిషత్తుల్లో, భారత రామాయణాలలో, భాగవతంలో, వీటిల్లో ఉదాహరణకి ఆడపిల్ల పెళ్ళి ఆలస్యం అవుతుంది, టెన్షనే కదా అమ్మా నాన్నలు. అవును. రుక్మిణీ కళ్యాణం చదవండి, అమ్మాయి చేత చదివించండి,
అయితే ఈ రోజుల్లో మాకు తెలుగు రాదు, నమ్మకాలు లేవు ఇలా అనేవాళ్ళు ఎక్కువ. పాపం కనీసం తల్లిదండ్రులు అన్న ఫలితాలు చాలా కనపడ్డాయి నాకు. ఓకే. అంటే మామూలు ప్రార్థన, అంటే భగవంతుడు ప్రార్థన వినడా కాదు. ఇందాక నేను చెప్పినట్లు కలెక్టర్ ఇంటికి వెళ్తే ప్రొసీజర్ ఏంటి, నువ్వు మా ఆఫీస్కి వచ్చి నువ్వు ముందు కంప్లైంట్ తర్వాత నేను చూసుకుంటా. వ్యాస భగవానుడు ఎందుకు పుట్టాడండి? కలియుగంలో మనుషులకి శక్తి లేదు, తపస్సు చేసే శక్తి లేదు, యజ్ఞయాగాదులు చేసే శక్తి లేదు. నాయన కనీసం భక్తిభావం పెట్టుకోండి. ఈ స్తోత్రాలు ఎన్ని వందల వేల స్తోత్రాలండి. నా దగ్గరే నేను 20-30 ఏళ్ల నుంచి కలెక్ట్ చేస్తుంటే కొన్ని వందల స్తోత్రాలు ఉన్నాయి. ఆదిశంకర భగవత్పాదులు, భగవత్ రామానుజాచార్యులు. సో ఈ మహానుభావులందరూ కారణజన్ములు కదా. అవును. కలియుగంలో మనుషులకి భగవంతుడితో ఎలా లింక్ ఉండాలి అన్న దానికి ఈ స్తోత్రాలు అందించారు. లేదా శిష్యుడనేవాడు పరీక్షించి వీడు నిజంగా సొసైటీకి హెల్ప్ చేయగలరు కూడా వాళ్ళకి మంత్రోపదేశం చేశారు. గురుచరిత్ర లాంటి గొప్ప గ్రంథాలలో దీపకుడు అనే శిష్యుని ఎలా వేదధర్ముడు ట్రీట్ చేశాడన్నది విపులీకరించారు. ఇవి కాక దత్తాత్రేయ స్వామి వారు కలియుగంలో ప్రత్యేకించి మనుషుల్ని ఉద్ధరించటానికి సద్గురువు రూపంలో వచ్చారు. 9 రూపాలు. శ్రీపాద శ్రీవల్లభ స్వామిది మొదటి అవతారం, చిరిడినాథుడిది 5వ అవతారం. ఇట్లా రకరకాల అవతారాలు. గీతలో ఏం చెప్పాడండి? తదాత్మానం సృజామ్యహం, నన్ను నేనే పుట్టించుకుంటాను. సో నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తే మా గురువుగారు చెప్పినట్లు ఒక స్తోత్రాన్ని, రకరకాల స్తోత్రం. ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటాడు, ఒకటే మందు ఇస్తాడా? ఒక యాంటీబయాటిక్ ఇస్తాడు, పెయిన్ కిల్లర్ ఇస్తాడు. ఇవి 2 ఇచ్చినందువల్ల గ్యాస్ట్రైటిస్ రాకుండా యాంటీ గ్యాస్ ఒక PAN40 ఇస్తారు, బి కాంప్లెక్స్ తట్టుకోవటానికి. మరి ఇక్కడ కూడా అంతేనండి, రకరకాల దైవ సంబంధిత స్తోత్రాలు. అయితే ఏ జబ్బుకి ఏ మందు ఇవ్వాలి అన్నది డాక్టర్కి తెలిసినట్టు మనం కూడా ఏ సమస్యకి ఏ స్తోత్రాన్ని జపిస్తే, పారాయణ చేస్తే నమ్మకంతో ఫలితం ఎలా వస్తుంది అన్నది చాలా. ఇప్పుడు ఫలితాల విషయంలో యాక్యురసీ ఎంతవరకు ఉంటుందండి మీ కృష్ణమూర్తి పద్ధతిలో? యాక్యురసీ ఒక్క నిమిషం. కృష్ణమూర్తి గారు ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పలేదండి. వారు ఏ పరిహారాలు చెప్పలేదు. ఓకే. నథింగ్. ఆయన కేవలము భవిష్యత్ ఏంటనే చెప్పారు, అంతే. అంతే. ఎప్పుడు ఎక్కడ ఒక రాయి పెట్టుకోమని చెప్పలేదు, ఒక హోమం చేయమని చెప్పలేదు, లేదా ఒక పారాయణ చేయమని చెప్పలేదు. ఇవి పరాశర పద్ధతి నుంచి, గురువు పరంపర నుంచి తెలుసుకున్నవి. ఓకే. సో అలా నా సొంత ఎగ్జాంపుల్స్లోనే ఉదాహరణకి నాకు ఒక 70-80% వరకు 100% ఫలితం ఇచ్చాను నా వ్యక్తిగతంగా. ఓకే. ముందు నేను అనుభవం పొంది ఇంకొకరికి చెప్పాలి కదా. అంతేగా. ఇప్పుడు ఉదాహరణకి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక స్త్రీ ఒక పిల్లవాడిని తీసుకెళ్ళింది. స్వామి, వీడు రసగుల్లాలు విపరీతంగా తింటున్నాడు, ఆరోగ్యం చెడిపోతుంది, వీడికి మీరు చెప్పండి అంది. ఆయన అన్నాడు, అమ్మ ఒక 10 రోజుల తర్వాత రా అమ్మ. 10 రోజుల తర్వాత తల్లి వెళ్ళింది. వెళ్తే స్వామివారు, నాన్న ఈ చిన్న వయసులో అంత తినకూడదు అన్ని మంచి మాటలు చెప్పారు. తల్లి అడిగింది, ఈ మాట ముందే చెప్పలేదా అంటే ఆయన అన్నారు, అమ్మ అదే అలవాటు నాకు ఉంది, ముందు నేను మానుకోని కదా ఇంకొక చెప్పాలి. అవును. ఆ స్థాయి మహానుభావుడు ఉన్నప్పుడు ముందు అవేవో నాకు ఫలితాలు ఇచ్చి సంతృప్తిగా ఉన్నప్పుడు, నాకు అనుభవం అయినప్పుడే కదా నేను చెప్పగలిగేది. అదే. సో నమ్మకం చాలా ముఖ్యం అండి. అవును. మీరు కొంతమంది ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు, స్తోత్రాలు చేయలేని వాళ్ళు. మరి ఎవరికి వాళ్ళకండి? అవును. తెలుగులో మాట ఉంది, దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. భగవంతుడు ఎప్పుడైనా వింటాడు, కానీ ఒక స్పెషల్ అప్లికేషన్ పెట్టాలి అంటే కాస్త తొందరగా పని అవుతుంది. అదే. కనుక ఇవి నమ్మి చేయాలి. ఇవన్నీ ఎవరిచ్చారండి? మహర్షులు ఇచ్చినవేగా. అంతేగా. ఎలా అయితే జ్యోతిష్య విద్య పరాశర మహర్షి ఇచ్చాడో, ఈ స్తోత్రాలు ముందు వీళ్ళ జనంలో కూడా కన్ఫ్యూజన్ ఏర్పడుతుందండి. అది వాళ్ళ క్లారిటీ వాళ్ళు తెచ్చుకోవాలండి. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక నేను ఆర్థోపెడిషన్ గురించి చెప్పాను. హైదరాబాద్ సిటీలో ఎంతమంది ఉంటారండి మీరు చెప్పండి? సుమారు చాలా మంది ఉంటారు. 500 మంది ఉంటారా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీ తెలిసిన వాళ్ళని అడిగి ఫైనల్గా నీ కర్మఫలంలో, నీ భగవత్ ఆరాధనలో నీకు ట్రీట్మెంట్ ఈ ఫలానా డాక్టర్ ద్వారా అవ్వాలి అని ఉంటే ఫైనల్గా డైరెక్షన్ అటే వెళ్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనకు ఫోన్ చేసేవాళ్ళు కూడా ఇది ఉంటేనే మనకే చేస్తారు. అంతే. అదే. అంతే కదా. సో కాదు, నయం కావట్లా, క్రానిక్గా ఉన్నవాళ్ళు ఉన్నారు. అప్పుడు దైవం వైపు మనసు వెళ్ళి కదా, దైవం వైపు ద్రౌపది చెయ్యాల్సిన మానవ ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే కృష్ణ ముకుంద గోవింద అన్నాడో అయిపోయింది పని. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన మానవ ప్రయత్నాలు, మన తెలివితేటలు,
మన సోకాల్ మేధాశక్తి, మన విద్యలు, మహాపండితుడిని నేను జ్యోతిష్యంలో, అవన్నీ పక్కన పెట్టండి. భగవంతుడనే వాడిని కూడా కలుపుకోవాలి. అంటే స్పిరిచువల్ ఇన్వోకేషన్ లేకుండానండి ఎటువంటి పరిహారం కానివ్వండి, ఎటువంటిది సోకాల్ మానవ ప్రయత్నం అన్నది అదే చాలా తక్కువ. నీకు 1-2 మానవ ప్రయత్నం ద్వారా సాధించవచ్చు, కానీ ప్రతిదీ కాదు.